అసలే ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది. నిరుద్యోగం పెరిగిపోతోంది. వృద్ధి రేటు దారుణంగా పడిపోతోంది. స్థిరాస్తి రంగం అయితే కుదేలైపోయింది. ఇలాంటి సమయంలో ఏ దేశాధినేత అయినా ఏం చేస్తాడు? పరిష్కార మార్గాల్ని ఆలోచిస్తాడు, అన్వేషిస్తాడు. ఆర్థిక ఉద్దీపనలకు చర్యలు తీసుకుంటాడు. విదేశీ పెట్టుబడులను స్వాగతిస్తాడు. కానీ చైనా అధ్యక్షుడు మాత్రం అందుకు విరుద్ధం. ప్రజలు ఏమైపోతే నాకేంటి అంటున్నాడు. తన విస్తరణవాదానికి మెరుగులు దిద్దుతూనే ఉన్నాడు. నిన్నటి వరకు శాంతియుతంగా తైవాన్ పునరేకీకరణ అన్నాడు. ఇప్పుడు జిన్పింగ్ మాట మార్చాడు. ఇప్పుడు తైవాన్ పునరేకీకరణకు బలప్రయోగానికి దిగుతామని ఆల్రెడీ ప్రకటించాడు. యుద్ధం తప్పదని సంకేతాలిచ్చాడు. అందుకు తగ్గట్టుగానే సైన్యానికి భారీగా నిధులు కూడా కేటాయించాడు. తాజా పరిణామాలు చూస్తుంటే జిన్పింగ్ యుద్ధానికి దిగుతాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలే ఆర్థిక వ్యవస్థ అంతంత మాత్రంగానే ఉన్న ఈ తరుణంలో జిన్పింగ్ యుద్ధానికి దిగితే ఎవరికి ప్రమాదం? చైనాను ముంచి ప్రపంచాన్ని కూడా జిన్పింగ్ ముంచేయనున్నాడా? వాచ్ ది స్టోరీ. యుద్ధానికి డ్రాగన్ కంట్రీ సిద్ధమైందా? ఆర్థికంగా కుంగుతున్న జిన్పింగ్ కు యుద్ధమే ముఖ్యమా? చైనా యుద్ధానికి దిగితే ప్రపంచానికి డేంజరేనా? పొరుగు దేశాలతో నిత్యం కయ్యాలకు కాలు దూవుతున్న డ్రాగన్ కంట్రీ యుద్ధానికి సిద్ధమవుతోందా అంటే తాజా పరిణామాలు అవుననే సమాధానం చెబుతున్నాయి. దక్షిణ చైనా సముద్రంలోని ద్వీపదేశం తైవాన్ ను సైనిక చర్యతో ఆక్రమించుకునేందుకు సిద్ధమవుతుందా అనే చర్చలు 2022 నుంచి ఊపందుకున్నాయి. ఇదిగో చైనా దాడికి సిద్ధమైంది, అదిగో జిన్పింగ్ సైన్యానికి పిలుపునిచ్చారు అంటూ పెద్ద ఎత్తున కథనాలు వెలువడ్డాయి. కానీ ఈసారి మాత్రం తైవాన్ ఆక్రమణకు బీజింగ్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. ప్రస్తుతం ద్వీపదేశంపై పోరాటానికి డ్రాగన్ కాలు దువ్వుతోంది. తాజాగా తైవాన్ ను పునరేకీకరణ చేయాలని చైనా కోరుకుంటోంది. అది కూడా సమర్థవంతంగా చేయాలని భావిస్తోంది. నిజానికి ఇది కీలక పరిణామం. గతంలో తైవాన్ పై చేసిన ప్రకటనలకు ఈసారి చేసిన వ్యాఖ్యలు భిన్నంగా ఉన్నాయి. గతంలో తైవాన్ పునరేకీకరణ శాంతియుతంగా జరగాలని డ్రాగన్ కంట్రీ ఆశించింది. కానీ ఈసారి ఫోర్స్ఫుల్ గా తైవాన్ పునరేకీకరణ అంటూ చైనా ప్రధానమంత్రి లీ ఖియాంగ్ ప్రకటించారు. బాధ్యతలు స్వీకరించి ఏడాది గడవక ముందే తైవాన్ పై లీ ఖియాంగ్ యుద్ధాన్ని ప్రకటించారు. బీజింగ్ వేదికగా చైనాలో కమ్యూనిస్టు పార్టీ పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఏటా వారం రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో చైనా భవిష్య ప్రణాళికలను, ప్రస్తుత పరిణామాలను కామ్రేడ్లు వివరిస్తారు. అధ్యక్షుడు జిన్పింగ్ తో సహా మొత్తం 2000 మంది కీలక నేతలు ఈ సభకు హాజరవుతారు. అత్యంత కీలకమైన ఈ సభలో తైవాన్ పునరేకీకరణకు సైనిక చర్యకు దిగుతామని లీ ఖియాంగ్ ప్రకటించడంతో యుద్ధం ఖాయమన్న సంకేతాలు వెలువడ్డాయి. కొత్త శకంలో తైవాన్ సమస్యను పరిష్కరించేందుకు కమ్యూనిస్టు పార్టీ వ్యూహాన్ని అమలు చేయనున్నట్టు ప్రధాని లీ ఖియాంగ్ తెలిపారు. వన్ చైనా పాలసీ 1992 ఏకాభిప్రాయానికి కట్టుబడి ఉండాలని తీర్మానించినట్టు వెల్లడించారు. తైవాన్ వేర్పాటువాదాన్ని, విదేశీ జోక్యాన్ని చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు లీ ఖియాంగ్ స్పష్టం చేశారు. తాజా ప్రకటనతో తైవాన్ కు ముప్పు పొంచి ఉందని తెలుస్తోంది. ఈ విషయాన్ని నిర్ధారించేలా చైనా మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది. ఈ ఏడాది మిలిటరీ బడ్జెట్ ను భారీగా పెంచేసింది. ఈ ఏడాది రక్షణ వ్యయానికి పెద్ద ఎత్తున కేటాయించింది. గత ఏడాది కంటే ఈ ఏడాది రక్షణ వ్యయం 7% పెరిగింది. 2024లో రక్షణ బడ్జెట్ ఎంత అంటే $23,100 కోట్ల. మన దేశ కరెన్సీలో చెప్పాలంటే 19,15,000 కోట్ల రూపాయలు. 2024 భారత బడ్జెట్ తో పోలిస్తే ఇది 42.52% అన్నమాట. 2024 వార్షిక బడ్జెట్ 45 లక్షల కోట్ల రూపాయలు. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ PLAకు చైనా మొత్తం కేటాయించిన బడ్జెట్ 19,15,000 కోట్ల రూపాయలన్నమాట. అయితే గత 5 ఏళ్ల తర్వాత ఇంత భారీగా పెంచడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇక్కడ మరో అంశాన్ని ప్రస్తావించాల్సి ఉంది. నిజానికి చైనా ప్రపంచానికి చెప్పే లెక్కలను అస్సలు అమలు చేయదు. ప్రత్యేకించి ఆర్మీ విషయాలను బీజింగ్ ఎంతో గోప్యంగా ఉంచుతుంది. అంటే 19 లక్షల కోట్ల రూపాయల కంటే ఎక్కువగానే చైనా కేటాయించి ఉంటుందని నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి మిలిటరీకి చైనా భారీ స్థాయిలో వెచ్చిస్తోంది. నిజానికి రక్షణ బడ్జెట్ లో మిలిటరీకి, డిఫెన్స్ కు కలిపే ప్రకటిస్తారు. కానీ మిలిటరీకి ఇచ్చే నిధులను మాత్రమే చైనా వెల్లడిస్తుంది. రక్షణ రంగ పరిశోధనలకు కేటాయించే నిధుల్ని ఈ బడ్జెట్ లో చైనా ప్రస్తావించదు. అంటే ఆయుధాల తయారీకి ఎంత కేటాయిస్తున్నారు అనేది డ్రాగన్ కంట్రీ రహస్యంగా ఉంచుతుంది. చైనా మిలిటరీ సామర్థ్యాన్ని పెంచుకోవడంపై గత వారం అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. డ్రాగన్ కంట్రీ నుంచి ముప్పు పెరుగుతోందని అమెరికా భావిస్తోంది. అంతరిక్షంతో సహా చైనాతో కొత్త యుద్ధ క్షేత్రం సిద్ధమైనట్టు అమెరికా అనుమానిస్తోంది. జపాన్ కూడా ఇదే తరహాలో ఆందోళన వ్యక్తం చేస్తోంది.
చైనా తన రక్షణ వ్యయాలను భారీ స్థాయిలో పెంచుతోందని, మిలిటరీ శక్తి సామర్థ్యాలను మరింత విస్తృతం చేస్తోందని జపాన్ రక్షణ శాఖ మంత్రి యోషిమాసా హయాషి ఆందోళన వ్యక్తం చేశారు. మిలిటరీ బడ్జెట్ విషయంలో చైనా పారదర్శకతను పాటించడం లేదని హయాషి విమర్శించారు. మొత్తంగా PLA ఈ ఏడాది భారీగా నిధులను అందుకుంది. PLA భారీగా నిధులు అందుకోవడం అంటే పెద్ద మొత్తంలో ఆయుధాలను సమకూర్చుకోవడమే. అంతేకాదు PLA బలపడటం అంటే చైనా విస్తరణవాదం కూడా విస్తృతమవడమేనని నిపుణులు అంచనా వేస్తున్నారు. నిజానికి అధ్యక్షుడు జిన్పింగ్ గోల్ కూడా చైనాను విస్తరించడమే. యుద్ధానికి సన్నద్ధంగా ఉండాలని జిన్పింగ్ తన సైన్యాన్ని కోరుతున్నారు. ఇప్పుడు యుద్ధానికి సిద్ధమైన సైనికులకు ఆయుధాలను జిన్పింగ్ అందిస్తున్నారు. తాజా చైనా ప్రకటనలపై తైపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ ఏడాది మరిన్ని మిసైల్ డ్రిల్స్ నిర్వహించనున్నట్టు తైవాన్ రక్షణ శాఖ మంత్రి వెల్లడించారు. అయితే చైనా నుంచి ముప్పును తైవాన్తో పాటు ఫిలిప్పైన్స్ కూడా ఎదుర్కొంటోంది. పలుమార్లు దక్షిణ చైనా సముద్రంలో ఫిలిప్పైన్స్ పై డ్రాగన్ కంట్రీ బెదిరింపులకు దిగుతోంది. తాజాగా ఇలాంటి బెదిరింపుల సంఘటన మరొకటి నమోదైంది. చైనీస్ ఫిలిప్పైన్స్ కోస్ట్ గార్డ్స్ మధ్య ఘర్షణ జరిగింది. ఫిలిప్పైన్స్ నౌకను చైనీస్ కోస్ట్ గార్డులు తమ నౌకతో ఢీకొట్టారు. ఇరు వర్గాలు వాటర్ క్యానన్లు మోహరించారు. ఫిలిప్పైన్స్ కోస్ట్ గార్డులు గాయాల పాలయ్యారు. దీన్ని బట్టి చూస్తే పొరుగు దేశాల ప్రాదేశిక వివాదాలను చైనా సజీవంగా ఉంచుకోవాలనే ఉద్దేశంతో ఉన్నట్టు కనిపిస్తోంది. ఇదే ఇప్పుడు చైనీస్ కమ్యూనిస్టు వార్షిక సమావేశానికి తిరిగి తీసుకెళ్తుంది. సాధారణంగా ఈ సమావేశంపై ప్రపంచ దేశాలు దృష్టి సారిస్తాయి. అందుకు కారణం చైనా ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ప్రణాళికల్ని ఈ సమావేశంలోనే కమ్యూనిస్టులు ప్రకటిస్తారు. నిజానికి చైనా ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది. ఈ విషయాన్ని చైనా ప్రధాని లీ ఖియాంగే వెల్లడించారు. ఈసారి ఆర్థిక వృద్ధి రేటును 5% సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు లీ తెలిపారు. 1,20,00,000 పట్టణ ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్టు ఆయన వివరించారు. పట్టణ నిరుద్యోగం కేవలం 5.5% మాత్రమే ఉన్నట్టు స్పష్టం చేశారు. వినియోగదారుల ధరల సూచీలో 3% పెరిగినట్టు చైనా ప్రీమియర్ చెప్పారు. గృహ ఆదాయం, ఆర్థిక వృద్ధి, అంతర్జాతీయ చెల్లింపుల ప్రాథమిక బ్యాలెన్స్ సమకాలిక వృద్ధితో సహా కొన్ని ప్రతిష్టాత్మక లక్ష్యాలను లీ ఖియాంగ్ వెల్లడించారు. నిజానికి చైనా వృద్ధి రేటు అంతంత మాత్రంగానే ఉంది. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని ప్రధాని లీ చెప్పారు. కానీ అందుకు ఎలాంటి ప్రణాళికల్ని రూపొందించారు అన్నది మాత్రం లీ వివరించడం లేదు. చైనా ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటోంది. వృద్ధి రేటు పడిపోయింది. నిరుద్యోగం రోజురోజుకు పెరిగిపోతోంది. దీంతో గత ఏడాది నుంచి అన్ఎంప్లాయ్మెంట్ డేటాను ప్రచురించడం చైనా మానేసింది. స్థిరాస్తి రంగం తీవ్ర సంక్షోభానికి గురైంది. 2021 నుంచి చైనాలో 40% గృహ విక్రయ సంస్థలు దివాలా తీసేయి. బ్రిటన్ దేశ ప్రజలందరికీ ఒక్క ఇల్లు ఇచ్చిన ఇంకా మిగిలిపోయేటన్ని కొత్త ఇళ్లు ఇప్పుడు చైనాలో ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఇప్పుడు అవి దయ్యాల నగరాలుగా మారాయి. ఇక చైనా స్టాక్ మార్కెట్లు కూడా పతనావస్థలో ఉన్నాయి. గత 12 నెలల్లో మార్కెట్లు ఏకంగా 20% కుప్పకూలే. అదే సమయంలో హాంకాంగ్ స్టాక్ మార్కెట్లను భారత స్టాక్ మార్కెట్లు అధిగమించాయి. ఇక సంక్షోభానికి గురవుతున్న రంగాలన్నీ రుణాల కోసం ఎదురుచూస్తున్నాయి. కానీ చైనా మాత్రం ఆయా రంగాలను పట్టించుకోవడం లేదు. దేశంలో పరిస్థితులు ఏమాత్రం బాగలేకపోయినా చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మాత్రం పట్టనట్టు వ్యవహరిస్తున్నాడు. ప్రజలు అష్టకష్టాలు పడుతుంటే డ్రాగన్ అధ్యక్షుడు మాత్రం యుద్ధానికి సిద్ధమంటూ రంకెలు వేస్తున్నాడు. యుద్ధానికి సైన్యాన్ని సిద్ధం చేయడం, వ్యూహాలను రచించడంపైనే బీజింగ్ ఎక్కువగా దృష్టి సారించింది. జిన్పింగ్ తన ఇగోను తీర్చుకోవడానికి చిన్న చిన్న పొరుగు దేశాలపై బెదిరింపులకు దిగుతున్నాడు. అయితే జిన్పింగ్ యుద్ధానికి దిగితే మాత్రం చైనాను ఎవరో నాశనం చేయాల్సిన అవసరమే లేదు. దానికదే నాశనం అవ్వడం తప్పదని నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో చైనా ప్రభావం ప్రపంచంపై తీవ్రంగా ఉంటుందని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిన్పింగ్ తాను మునుగుతూ ప్రపంచాన్ని కూడా ముంచే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.